పచ్చి మామిడికాయతో నేను ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. తీయగా పుల్లగా కట్టా మీఠా ఐస్ క్రీమ్ అనమాట. సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. రా మ్యాంగో ఐస్ క్రీమ్కి నేను 3 పచ్చి మామిడికాయలు తీసుకున్నానండి. ఆ తర్వాత పైన తొడిమ దగ్గర చిన్నగా కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి ఇడ్లీ రేకు పెట్టి హీట్ చేసి ఉంచానండి. ఇప్పుడు ఈ మామిడికాయలను నేను ఇడ్లీ ప్లేట్లో పెట్టుకొని ఒక పావు గంట సేపు ఉడికించుకోవాలి. సో ఒక పావు గంట అయిపోయిందండి. మూత తీసి చూద్దాము. చూడండి మామిడికాయలు కలర్ చేంజ్ అయిపోయినాయి. చక్కగా స్కిన్ కూడా ఊడిపోతుంది. చక్కగా ఉడికిపోయినాయి అన్నమాట సాఫ్ట్గా. ఇప్పుడు ఈ మామిడి పళ్ళను మనము వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఈ మామిడికాయలని పైన స్కిన్ తీసేయాలండి. మనము ఉడికిపోయింది కాబట్టి జస్ట్ ఇలా పట్టుకుంటేనే వచ్చేస్తుంది. చూడండి ఊరికే లెగ్స్ వచ్చేస్తుంది. చాలా హాట్గా ఉన్నాయి పట్టుకుంటే కాయలు. సో ఇప్పుడు ఆ స్కిన్కి కూడా మనకి పల్ప్ ఉంటుందండి, మ్యాంగో పల్ప్. ఒక స్పూన్ తీసుకొని చక్కగా ఇలా తీసేసుకోవాలి వేస్ట్ పోకుండా. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి సమ్మర్ వచ్చిందంటే చాలు పిల్లలు పెద్దవాళ్ళు అందరం కూడా చల్లటివి డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ తింటూ ఉంటాం కదా. సో ఇప్పుడు మామిడికాయల సీజనే కాబట్టి చక్కగా అందరూ కూడా ట్రై చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. చక్కగా పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటుందన్నమాట ఈ ఐస్ క్రీము, పచ్చి మామిడికాయ కాబట్టి. సో ఈ విధంగా మొత్తము ఆ పల్ప్ అంతా కూడా మనం తీసేసుకోవాలండి. చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట పల్ప్, చక్కగా ఉడికిపోయింది కాబట్టి. ఇప్పుడు ఈ పల్ప్ ఎంత ఉందో మనం మెజర్ చేసుకోవాలండి. దాన్ని బట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో నేను ఒక గాజు బౌల్లోకి తీసుకుంటున్నాను. కరెక్ట్గా నాకు 3 మామిడికాయలకి ఒక ఫుల్ బౌల్ వచ్చిందనమాట. చూడండి చక్కటి రంగుతో స్మూత్ పేస్ట్ లాగా ఉంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో నాకు ఒక ఫుల్ కప్పు మ్యాంగో పల్ప్ వచ్చింది కదా, అది వేసేసుకుంటున్నాను. 1 కప్పు పల్ప్కి 1 కప్పు వాటర్ తీసుకోవాలి. మీరు ఇక్కడ చల్లటి అయినా వేసుకోవచ్చు, మామూలు నార్మల్ వాటర్ అయినా యాడ్ చేయవచ్చు. ఆ తర్వాత ఒక 1/2 కప్పు పౌడర్డ్ షుగర్ వేసుకోవాలండి. ఆ తర్వాత ఒక గుప్పెడు పుదీనా ఆకులు వేసుకోవాలి. ఆ తర్వాత మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇదంతా మిక్సీ పట్టుకుంటే మనకి సాఫ్ట్ పేస్ట్ లాగా తయారవుతుందన్నమాట. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు ఈ పేస్ట్ని మనము స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. మనకి స్ట్రెయిన్ చేసుకోవటం వల్ల ఐస్ క్రీమ్ వచ్చేసి మనకి సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుంది. సో ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాంగో పల్ప్ని నేను ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో వేసుకోవాలండి. ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. మీకు ఆన్లైన్లో అయినా దొరుకుతాయి, లేదంటే బయట సూపర్ మార్కెట్స్లో కూడా ఉంటాయి. ఒకవేళ మీకు ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లేకపోయినా కూడా నార్మల్ స్టీల్ గ్లాస్లో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పల్ప్ని నేను ఈ మౌల్డ్స్లో వేసుకుంటున్నానండి. చక్కగా నాకు 3 మ్యాంగోస్కి 6 ఐస్ క్రీమ్స్ వచ్చినాయి అనమాట. అంటే మ్యాంగోకి 2 ఐస్ క్రీములు ప్రిపేర్ అయినాయి. సో ఈ మౌల్డ్స్లో ఫుల్గా నింపేసుకోవాలి. ఇవి లేకపోయినా మీకు ఏమీ టెన్షన్ పడకండి. మామూలు స్టీల్ గ్లాస్లో వేసేసుకొని దాంట్లో ఐస్ క్రీమ్ పుల్ల ఉంటుంది కదా, ఆ పుల్లను గుచ్చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా మీకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. స్టీల్ గ్లాస్ లేకపోయినా మామూలుగా పేపర్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ పేపర్ గ్లాస్లో కూడా చేసుకోవచ్చు. కాకపోతే దాంట్లో అయితే మీరు ఐస్ క్రీమ్ పుల్లని పెట్టాల్సి ఉంటుందన్నమాట. సో ఇదే మౌల్డ్స్లో అయితే ఆల్రెడీ మనకి పుల్ల కూడా ఉంటుంది. సో చక్కగా మీకు నచ్చితే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి, ఇంకా గ్రీన్ కలర్లో ఉంటాయి. నేనైతే ఫుడ్ కలర్ యూస్ చేయలేదు. సో మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత మనం పైన మూత పెట్టేసుకోవాలన్నమాట. ఆ మూతకే ఆల్రెడీ మనకి స్టిక్ కూడా ఉంది.
సో ఈ విధంగా పెట్టేసుకొని ఒక 6 to 8 అవర్స్ మనము ఫ్రీజర్లో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్స్ని నేను ఫ్రీజర్లో పెట్టేసుకున్నానండి. ఒక 6 to 8 అవర్స్ పాటు మనము వెయిట్ చేద్దాము. ఫ్రీజర్లో నుంచి తీయగానే వెంటనే మీకు మౌల్డ్లో నుంచి ఐస్ క్రీమ్ రాకపోతే ఒక్క నిమిషం పాటు ఒక గిన్నెలో వాటర్ పోసి ఆ మౌల్డ్ని గిన్నెలో పెట్టండి, మీకు ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, చాలా సింపుల్గా మనకి కట్టా మీఠా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. ఇది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఇదే పద్ధతిలో మీరు వాటర్ మెలాన్తో చేసుకోవచ్చు, అలాగే బంగినపల్లి మామిడి పండుతో కూడా చేసుకోవచ్చు అనమాట. వాటర్ మెలాన్ ఐస్ క్రీమ్ అండ్ మ్యాంగో ఐస్ క్రీమ్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. బాయ్.